రాహాబు యొక్క జీవితంలో నిరీక్షణ ఉంది. ఆమెకు రక్షణ కలుగుతుందని, తన కుటుంబానికి రక్షణ కలుగుతుందని, తనకున్న వారందరికి రక్షణ కలుగుతుందని నిరీక్షణ ఉంది. రాహాబుకి నిరీక్షణ కలిగి ఉన్నది. దేని విషయం అంటే, ఇజ్రాయేలు వారు దాడి చేస్తే ఎవరి మీద అంటే, ఈ రాహాబు ఉన్న దేశం మీద దాడి చేస్తే ఇజ్రాయేల్ వారు వచ్చి ఆ దాడి నుంచి రక్షణ, ఈ కుటుంబం వరకు రక్షణ ఉంది. ఎట్లా అంటే, వాళ్ళ ఇంటి దర్వాజకి ఎర్రటి నూలు కట్టిపోయి వెళ్ళారు. ఆ నూలు అనేది ఆ ఇజ్రాయేల్ వారి యొక్క సైన్యం అంతటికీ తెలుసు. ఏ ఇంటికి నూలుని గమనిస్తారో ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కాపాడండి, ఏమనకండి, వాళ్ళ ఇంట్లో నూలు పోగు కూడా రాలకూడదు నేల మీద అన్నట్టుగా చెప్పారు. ఆ ఎర్రటి నూలు దేనికి సూచనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తానికి సూచన ఎర్రటి నూలు. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది పాపము నుంచి విమోచిస్తుంది మానవుణ్ణి. ఇది సందేశం. గుడ్ ఫ్రైడే సందేశము అంటే అది. పాపము నుంచి యేసు యొక్క రక్తము ప్రతి మానవుణ్ణి, అనగా నమ్మిన ప్రతి మానవుణ్ణి విమోచిస్తుంది యేసు రక్తం అనేది విషయం. దేవునికి స్తోత్రాలు. ఆమె నిరీక్షణ కలిగి ఉన్నది. ఇజ్రాయేలీలు ఆమెను రక్షించు వరకు నిరీక్షించినది. ప్రభు మనల్ని రక్షించు వరకు మన నిరీక్షణ కలిగి ఉండాలి. జీవితంలో నిరీక్షణ ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. చచ్చిపోయే వరకు, లేకపోతే ఆయన వచ్చి రక్షించుకునే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము క్రీస్తు రాకడా వరకు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పబడుతుంది. ఈ విశ్వాసులు, సేవకులు అందరూ నిరీక్షణ కలిగి ఉండాలి క్రీస్తు రాకడ వరకు. లోకాసు శుభవార్తలో 12వ అధ్యాయంలో గమనిస్తే 35వ వచనము, 36వ వచనము, 37వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుసుండనీయుడి. నడుములు కట్టుకొనాలి అంటే సత్యంతో నిలబడాలని అర్థం వస్తుంది. దీపములు వెలుగుసుండనీయుడి అంటే, దీపములు వెలుగుసుండనీయుడు అంటే దీపము ఆరిపోతున్నది, దాన్ని వెలగనీయండి అంటాడు. దీపం ఆరిపోతుంది. వెలుగుసుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇందులో మెలకువగా ఉన్న దాసులు ధన్యులు అంటాడు. మెలకువగా ఉన్న దాసులు ధన్యులు. ఏ దాసులు? మెలకువగా ఉండటం అంటే ఏంటి? మెలకువ అంటే ఏంటి? ప్రార్థనే మెలకువ. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా ప్రార్థన చేస్తూ ఉండాలని. ప్రార్థన అనేది ఆపకుండా, ప్రార్థన అనేది నిరంతరము ప్రార్థన చేయాలని వాక్యం బోధిస్తుంది. ప్రార్థన చేయవాడు మెలకుతో ఉన్నట్టే, నూనె ఉన్నట్లే. వాళ్ళ దీపం అనేది వెలుగుతూ ఉండుట అనేది గమనించవచ్చు.
దీపం ఎక్కడుంది? కాగడ అనేది ఎక్కడుంది? దీపం ఎక్కడ ఉంది? కాగడ వెలిగించుకొని వారు పరిగెత్తారు, దీవులు వెలిగించుకొని పరిగెత్తారు. సిద్ధ, దీపము, కాగడ ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క దేహమునకు సూచనగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వ్యక్తి యొక్క దేహమునకు సూచన ఏమేమి చెప్పు? కాగడ మీద కాగడ అంటే తెలుస్తుందా? టార్చ్. మన భాషలో, ఇప్పుడున్న భాష టార్చ్. అయితే ఈ కాగడ అనేది ఒక మనిషిని చూపిస్తుంది. మనిషి ప్రార్థన యొక్క ధోనితో వెలుగుతూ ఉండాలి. ప్రార్థన అనే లేక పరిశుద్ధాత్మ అనే నూనెతో వెలుగుతూ ఉండాలి అని చెప్పబడుతుంది. దాన్నే మెలకువ అని ఇక్కడ వాక్యంలో చెప్పవచ్చు. దేవునికి స్తోత్రాలు. మెలకువగా ఉన్నవాడు ధన్యుడు. 5 మెలకువగా ఉన్నారు, 5 నిద్రపోతున్నారు, 5 మెలకువగా ఉన్నారు. వచ్చేవా గొలుసు ప్రార్థన హెచ్చరించి మరుసటి గొలుసు ప్రార్థన నుంచి అమలు చేస్తా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇక 1 గంట కూడా లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు మరుసటి ఆదివారం రావటమే, ఇంటికి పోయి నేనేం చేయాలి ఎందకని చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు గునుక్కున్నారట. మా అమ్మగారు నాకు చెవిలో చెబుతుంటే వింటున్నాను. ఏమ్మా, క్రమాన్ని నేర్పుతుంటే క్రమాన్ని నేర్చుకోరు, నేను నేర్పేది క్రమమే కదా అని చెప్పారు. మా అమ్మగారు సైడ్ ఇస్తుంది నాకు. అప్పుడప్పుడు ఎవరెవరు కొనుక్కుతున్నారు, ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్నీ నా చెవుల్లోకి వస్తాయి. నా బండి మీద కూర్చుంటుంది కదా, చెవు కొరుక్కొని తింటూ ఉంటుంది. అందుకని నా అమ్మగారికే చెప్పండి, మీరు వచ్చి ఆమె వచ్చి నాకు చెబుతుంది. మరి ఆమెకెందుకు మీరు చెప్పుడు? ఏమైందమ్మా? ఆమెకెందుకు చెప్తారు? నేను అందరి ముందు చెప్పుడు ఎందుకు కదవా? బాగలేదు కదా? హల్లెలూయా. నాలో ఏ లోపం మీకు కానరాదు అంతే. నేను నేర్పేది క్రమమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. క్రమాన్ని పాటించండి, దేవుళ్ళను పొందండి, మెలకువతో ఉండండి. 5 మెలకువగా ఉన్నారు, 5 నిద్రపోతున్నారు. 10 మందికి దివిటీలు ఉన్నట్టుగా అక్కడ వాక్యంలో రాసింది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో రాసింది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఈ వచనము దొరుకుతుంది. ఏంటంటే అక్కడ 10 మంది ఉన్నారు. కన్యలు అంటే అర్థం ఏంటమ్మా? కన్యలు అంటే అర్థం ఏంటి? కన్య అంటే అర్థం ఏంటి? పెళ్ళి కాని వారే కానీ పెళ్ళి కాని వారిలో కూడా అపవిత్రులు, పెళ్ళి కాని వారిలో కూడా అపవిత్రులు ఉన్నారు. మీరు గమనించలేదు ఇంకా. వాళ్ళని లవ్ చేస్తారు చూడు, అది అపవిత్రత కదా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వయసు అనక పెడుసు అనక వాళ్ళని లవ్ చేయరా, శీలాన్ని జడగొట్టుకోరా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. దాన్ని ఏమంటారు? అపరిశుద్ధత కాదా అంటున్నా. పెళ్ళైనా పెళ్ళి కాకున్నా అయితే అపవిత్రత అనేది అక్కడ సూచించబడుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే కన్యక అనే పదంలో పరిశుద్ధత ఉంటుంది లెక్క ప్రకారము. కన్యక అంటే ఏంటి అర్థం? లోపం లేని మనిషి అని అర్థం. ఆడపిల్లకి ఎందుకు చెప్పాడు కన్యక అని, మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మగవాళ్ళని ఏమంటారు మరి? ఆడపిల్లని కన్య అంటే మగవాళ్ళని ఏమంటారమ్మా? పెళ్ళిగాని పిల్లగాడిని ఏమంటారు? పెళ్ళిగాని పిల్లని ఏమంటారు బ్రదరా? ఆడపిల్లని కన్య అన్నావు, పెళ్ళిగాని అసలు ఏ పాప మెరగినోడిని ఏమనాలా? దానికి కూడా ఉంటుంది కదా లక్షణం, ఏదైనా ఉంటుంది కదా. ఏమ్మా పెద్ద చెప్పు, నాకు వినపడేటట్టుగా. నాకు అర్థం కాల. కన్నెపిల్లగాడా? కన్నెపిల్లగాడు కదా, దానికి ఒక పదం ఉంది, పడుసోడు అనుకుంటా. పొడుసు
దానికంటే ఇంక స్వచ్ఛమైన పదాలు ఉన్నాయేమో కానీ ఎతుకుతా. తెలుగు డిక్షనరీ లేదు, ఉంటే ఎతుకుతుంది. పడుసోడు, పడుసు అంటే పడుసు, వయసు పొడుసు అంటారు చూడండి. బ్యాచిలర్ ఇంగ్లీష్ భాష కరెక్టే. బ్యాచిలర్ మేమేం రాస్తామంటే మ్యారేజ్ సర్టిఫికేట్లో బ్యాచిలర్ స్పినిస్టర్ అని రాస్తాం. స్పినిస్టర్ అంటే కన్య, బ్యాచిలర్ అంటే పెళ్లి కానివాడు అని అర్థం. దానికి పడుసు అని వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈ యొక్క కన్య అనే శబ్దం ఎందుకు ఇచ్చాడంటే పవిత్రతకి సూచన. 10 మంది కన్యకులు ఉన్నారు ఇక్కడ, కానీ ఐదుగురు దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం అని రాసి ఉంది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అని రాసి ఉంటుంది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఎవరు? బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అని స్వరం వినపడింది. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను సక్కపరసరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవే గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. ఉందండి సంగతి. అంటే దీని అర్థం ఏంటంటే బుద్ధి లేని కన్యకలు అనగా అర్థం ఏంటంటే చర్చికి సరిగి రానుళ్ళు, క్రమంగా లేరండి. ఒక వారం వస్తారు, ఒక వారం రారు. మళ్ళీ ఆదివారమే దెబ్బ కొడతారు. ఆదివారమే దొరికింది వాళ్ళకి సెలవు దినం కదా. దేవుని స్తోత్రాలు. ఈ బుద్ధి లేని కన్యకలు అనే పదము వాళ్ళ అపవిత్రతను చూపిస్తుంది. వాళ్ళ గుణము శీలం. బుద్ధి అంటే ఏంటి? గుణానికి సంబంధించింది. శీలం సరిలేదు. శీలము సరిలేని కన్యకను ఎవరు చేసుకోరు. కన్యక కానీ తెలిస్తే చేసుకోరు. కూడా శీలము సరిలేకపోతే భర్త ఇడిచి పెడతాడు. అర్థం కదా? శీలం సరిలేకపోతే భర్త విడిచిపెడతాడు. నీకు నాకు సంబంధం లేదమ్మా, మీ అమ్మగారి ఇంటికి పో, నీ గుణం సరిలేదంటే నీ క్యారెక్టర్ సరిలేదు. సరే మాట వినకపోయినా ఎదిరించినా, కొక్కిరించినా, ఎక్కిరించినా, భర్త మాటకి విధేయురాలు కాకపోయినా ఘోరంగా ప్రవర్తిస్తే శీలాన్ని ఆగం చేసుకునే సిచ్యువేషన్ ఉంటే విడిచిపెడతారు. ప్రధానమైంది శీలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భర్త రేట్లో ఎట్లా ఎదిరించి మాట్లాడి ఎట్లా చేసినా ఎట్లా నడిచినా పెళ్ళయింది కనుక నా పెళ్ళమే అనుకుంటాడు ఆ భంగుడు. కాబట్టి శీలం మాత్రము సహించలేడు కదా, అది రోషపూరితమైంది కదా. శీలం అంటే ఏంటి అర్థం? నీ శరీరము నీ భర్తకే అంకితం అవ్వాలి కానీ వేరే వాళ్ళకి అంకితం కాకూడదు కదా. దాన్ని శీలం అంటారు. వేరే వాళ్ళకి అంకితం చేసే ఆ పెళ్ళైన స్త్రీ ఏదన్నా ఉంటే దాన్ని సహించలేరు. రోషపూరితము కనుక సంపన్నను చంపుతారు, లేకపోతే జైల్లో కూర్చుంటారు, లేకపోతే అమ్మగారింటికి వెళ్ళగొట్టి విడాకుల పత్రం రాసి చేతిలో పెట్టి పంపించమని ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంది. ఈ సిట్యువేషన్ అదొక్కడ సహించలేరు, మిగతా అన్ని సహించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సహించవచ్చు, క్షమించవచ్చు, దాన్ని కూడా క్షమించవచ్చు. కానీ మళ్ళీ కవర్ అయితే క్షమించవచ్చు అనే వాక్యం ఉంటుంది. కఠిన హృదయుడు కాని ఎడలు అంటాడు. అదంతా మనకెందుకులే కానీ ఇంకొక వాక్యం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయింది, అందుకనే వదిలేస్తాను. నిరీక్షించువారు పవిత్రముగా జీవించాలి. 2 పేతురు 3వ అధ్యాయం 11వ వచనము నుంచి 14వ వచనం వరకు. 2 పేతురు 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 2 వచనాల్లో ఒక సీక్రెట్ దాగి ఉందండి. 2 వచనాల్లో ఒక సీక్రెట్ దాగి ఉంది. 1 యోహాను 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. 1 యోహాను
చూసుకోండి అవి 2వ వచనాల్లో ఏమంటాడు? 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోను అని రాసింది. తర్వాత పేతురు గారు రాస్తున్న పత్రిక ఏమంటుందంటే 2 పేతురు 3:11 వచనమును 14వ వచనములో, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుసు దానిని ఆశతో అపేక్షించుసు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని రాయబడిందండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అంటున్నాడు. నిష్కళంకులుగాను నిందారహితులుగాను. నిష్కళంకులు అంటే కళంకం అంటే మచ్చ లేదన్నాడు. నిందారహితులుగాను ఏ విషయంలో నిందించడానికి వీలు కాకుండా జీవించాలని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉన్నది రాహాబు. విశ్వాసులందరూ సేవకులందరూ నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. నిలబడితే నిలబడండి, నిలబడకపోతే నా కొరకు నిలబడవాలనని నేను కాంక్షన్స్ ఉన్నాను, కానీ నా కొరకు మీరు నిలబడలేరు. అయితే దేవుని కొరకు నిలబడతారా అంటే నిలబడవచ్చో నిలబడలేరో నాకు తెలియదు, కానీ రాబో శోధన అయితే భయంకరంగా ఉంది. అప్పుడు జనం నిలబడకపోతే మేము పరిచర్య చేస్తామండి, ఇంకా ఎక్కువ చేస్తాం పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేవుని కొరకు దేవుని యందు విశ్వాసముతో ఉంటారా, లేకపోతే సాతాను శోధనలో వీగిపోతారా అని ఒకటి వస్తుంది అన్నట్టు. అది సైతాను శోధన. అది ఎక్కువ కాలం నిలబడవు. రివ్యూ పిటిషన్ పడుతుంది. ఎవరో వేస్తారు, మా సేవకులే డబ్బు కలిగిన వాళ్ళు గట్టి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారు, గెలుస్తారు, మనోళ్ళే గెలుస్తారు. ఆంధ్ర దిక్కు క్రైస్తవ్యం ఎట్లా ఉంది, ఇట్లానే ఉంటుంది దరిద్రంలాగా. సంఘం నిడదపోవట్లేదు ఇక్కడ. అక్కడ ఒక గుడి నిండా జనం ఫుల్లు నిండిపోతారు. అటు మొత్తం క్రైస్తవులే ఉన్నారు. వాళ్ళు ఆగరు. డబ్బు కలిగిన వాళ్ళు ధనవంతులు ఉన్నారు. వాళ్ళు వేసేస్తారు రిట్ పిటిషన్ వేసేస్తారు సుప్రీంకోర్టుకి. ఏదో చేస్తారనుకుంటున్నాను నేను. కానీ సైతాన్ దయ్యపు శోధన. ఇది ఒక శోధన బయలుదేరింది క్రైస్తవుల పైకి. అందులో ముఖ్యంగా ఓసీ బీసీ క్రైస్తవులకు కాదు, ఎస్సీ నుంచి వచ్చిన క్రైస్తవులకి, ఎస్సీల నుంచి వచ్చిన క్రైస్తవులకి ఇబ్బందులని వార్తలు చెప్తున్నారు. వార్తల్లో వాళ్ళ కొరకు పోరాడదాం, అందరం ప్రార్థనలో పోరాడదాం, న్యాయపక్షంగా పోరాడదాం. మీకు స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం. నిరీక్షణ కలిగి ఉండండి, ప్రభు కొరకు నిలబడండి, దీవింపబడండి. ఆమేన్.